ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిందని నీకు అనుకూలంగా ఎంత బాగా మార్చేశావు మనోహరి. నువ్వు అమరేంద్రకి చెప్పిందే కాదు, నాకు చెప్పింది కూడా అబద్ధం అనిపిస్తుంది. జరిగింది ఏంటో తెలుసుకోవాలంటే ఆ ఖాళీగాడిని పట్టుకోవాలి. మనోహరి, నీకు ఫోన్ చేసి డబ్బులు అడిగిన వ్యక్తి రణవీర్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? రాథోడ్ సార్, వెంటనే స్టేషన్కి వెళ్ళి ఖాళీ కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయించు. ఓకే సార్. ఖాళీ ఫోటోని అన్ని స్టేషన్స్కి పంపి సర్చింగ్ స్టార్ట్ చేయమని నేను చెప్పానని చెప్పు. సరే సార్. 24 అవర్స్లో ఖాళీ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఇన్స్పెక్టర్ గారికి ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే సార్. అమ్మా, మా అబ్బాయి చెప్పావు కదా, చూసుకుంటాళ్లే. గట్లనే బాబు. పిన్ని, మీరేం టెన్షన్ పడకండి, మావేకేం కాదు. ఏమీ కాకూడదనే ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నా. ఏవన్నా అయితే మాత్రం దానికి కారణమైన వాళ్ళని ఊరికి ఇడిసిపెట్టను. రేపటి లోపల ఖాళీ ఎక్కడున్నాడో కనిపెట్టేస్తారు. పోయేస్తాను బాబుగారు. పదండమ్మా. వెళ్ళొస్తానే పోరి. సరే సార్, నేను బయలుదేరుతాను. సరే, ఉంటానమ్మా. విచిత్ర, ఒక్కొక్కరు లోపలికి వెళ్ళుచున్నారు, బయటకు వచ్చుచున్నారు. అక్కడ ఏమి జరుగుతున్నదో వెళ్ళి చూచి వచ్చేదమా? చేసిన ఘనకార్యములు చాలు. అయినను ఇంతటి సాహసము చేయవలెనని మీకు ఎటులనిపించినది చిత్రగుప్తుల వారు? ప్రభువుల వారనినా మీకు భయము లేదా? విచిత్ర, అసలే భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. మమ్మలను ఇంకా భయపెట్టకము. గతం గతః, జరగవలసినది ఏమిటో చూచెదము. ఏమిటి గతం గతహాన్? అసలు ఆ ఆత్మ ఆ బాలిక శరీరమునందు ఒక మండలము రోజులు ఉన్నచో వచ్చు విపత్తులు, జరుగు విధ్వంసము తమకు తెలియనదా? మీరిటుల ఒక ఆత్మను వేరొక శరీరములోకి పరకాయ ప్రవేశము జరిపించితిరన్న విషయము ముల్లోకములకు తెలుసు. మండలంలోపు ఆ బాలికలో ఉన్న ఆత్మను తీసుకుని యమపురికి చేరవలెనన్నా ఏమి చేయవలనో అది చెప్పుము చాలు. ముందుగా మనము ఆ బాలికలో ఉన్న ఆత్మతో మాట్లాడవలెను. అనినా ఆ బాలిక మనకు ఒంటరిగా ఎదురుపడవలెను. విచిత్ర విచిత్ర, ఆ బాలిక వచ్చుతున్నది. మనోహరి గారు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. అవును, ఆనంద్, 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 ఇలా పడిపోయావేంటి? అయ్యో,
విచిత్ర ఏమి చేయుచున్నావు? ఆత్మతో మాట్లాడవలెను కదా. ఆ బాలిక తన వస్తువులను ముట్టుకునినా ఆత్మగా మారును. ఆ పిల్ల పిచ్చుకుని ముట్టుకుని ఎడల ఎట్లా మారును? హ్మ్? హ్మ్. బిడ్డను ముట్టుకొనిన ఎడల తల్లి ప్రేమ బయటపడకుండా ఉండునా? బిడ్డకు మించి ఎక్కువైనది తల్లికి ఏమీ ఉండదు కదా. అటువంటిది బిడ్డ ప్రమాదములో ఉండెనని తెలిసినను తల్లి బయటపడకుండా ఉండునా? గతము మిగిల్చిన జ్ఞాపకములు కళ్ళ ముందుకు రాకుండా ఉండునా? అనామిక, అనామిక, నీకేం దెబ్బ తగలలేదు కదా? బాలిక, 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 బాలిక. గుప్తా గారు, బాలిక, 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 నేను చెప్పు విషయమును జాగ్రత్తగా వినుము. నీవు ఈ బాలిక శరీరమునందుండుట మంచిది కాదు. 41 రోజుల పిమ్మట నీవా దేహమునందు ఉండలేవు. నా మాట వినుము. వెంటనే ఆ దేహము నుండి బయటకు రమ్ము. ఏమంటున్నారు గుప్తా గారు? అసలేం జరిగింది? నాకేం అర్థం కావడం లేదు. నేనెక్కడున్నాను? గుప్తానా? నా పేరు ఆనంద్ అనామిక. నువ్వేంటి ఏదేదో మాట్లాడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.